ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన మెస్సయ్యా ఆరాధన 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 మెస్సయ్యా ఆరాధన 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 మెస్సయ్యా ఆరాధన ఆరాధన పరిశుద్ధుని ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరలోక ఆరాధన 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 పరలోక ఆరాధన 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 పరలోక ఆరాధన 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 పరలోక ఆరాధన పరలోక ఆరాధన పరలోక ఆరాధన పరలోక ఆరాధన సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. ప్రేమము గల యేసువా, ఈ యొక్క సాయంకాల సమయంలో మా మధ్యలోనికి వేం చేసి మా యొక్క విన్నపాలను మాతో గడపడానికి మా మధ్యకు వేం చేసినందుకు నీకు వేలాది వందనాలు ప్రభువా. ఎన్నో భారాలతో, ఎన్నో బాధలతో, ఇబ్బందులతో ఆ భారాన్ని మోయలేక ప్రభువా ఈరోజు నీ యొక్క సన్నిధిలో కూర్చొని విశ్రాంతి పొందడానికి వేం చేసి ఉన్నాం ప్రభువా. నీ చెప్పిన విధంగా భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి ఒసగెదను. ప్రభువా, ఎన్నోసార్లు మేము మా అంతటా మేమే ఆ భారాన్ని మోస్తూ కష్టపడుతూ లేవలేని స్థితిలో ఉన్నప్పుడు
కృంగి క్రుల్లి కృషించిపోతూ ఉన్నప్పుడు ప్రభువా, మిమ్మల్ని గుర్తుకు చేసుకోలేక మీరు మా యందు నడుస్తూ ఉన్నారు అనే ఆ యొక్క భరోసాను మర్చిపోయి ప్రభువా, మా అంతటా మేము పరిగెడుతూ ఉంటాం ఈ ప్రపంచంలో. అయ్యా యేసయ్యా, ఈ యొక్క సాయంకాల సమయంలో మా యొక్క భారాన్ని తొలగించండి. పాప భారాన్ని మోస్తూ ప్రభువా నీ యొక్క ప్రేమకు దూరం అవుతూ ఉన్నాము. మమ్మల్ని అందరినీ కూడా నీ హక్కున చేర్చుకొనండి. నీ యొక్క ప్రేమ ద్వారా, నీ యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా మేము చేసిన పాపాలన్నిటిని కూడా కడిగివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభువా, ఏ విధంగానైతే పేతురు నీ దగ్గరకు మొరపెట్టుకొని నేను సైతం నా నుంచి వెడలిపోండి అని తన యొక్క మనస్సుని మీకు విప్పి ప్రాధేయపడ్డాడు, ప్రభువా ఈ క్షణాన మేమందరం కూడా అల్ప విశ్వాసులాగా పేతురు యొక్క స్థానంలో మేము కూడా నిలబడి ప్రభువా మమ్మల్ని కరుణించు, దయచూపు, ఈ యొక్క ప్రేమను పంచు, పాప క్షమాపణ దయచేయి అని మేము అర్థిస్తూ ఉన్నాము. మా యొక్క విన్నపాన్ని ఆలకించండి. బలహీనులమైన మేము నీ యొక్క శక్తి, ప్రేమ, దయ ఉన్నప్పుడే బలవంతులం అవుతాము. నీవు దొంగని దొరగా చేయలేనటువంటి దేవుడవు, పాపాత్ముని పుణ్యాత్ములుగా మలిచేటటువంటి దేవుడవు యేసయ్యా. అటువంటి గొప్ప దేవుడు మేమందరం కూడా మా జీవితాలలో అనుభవిస్తూ ఉన్నందులకు నీకు వేలాది వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో నీ యొక్క పరిశుద్ధ నామములో, పరిశుద్ధ సన్నిధిలో నీ ముందు మొరపెట్టుకున్నటువంటి ప్రతి ఒక్క మరును, ప్రతి ఒక్క బిడ్డ యొక్క తలంపులను ఆలకించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయ్యా యేసయ్యా, నువ్వు చెప్పిన విధంగా నేను మీతో ఉన్నప్పుడు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు మాతో ఉంటే అంతా కూడా సాధ్యమే. పాపాలని క్షమించేటటువంటి ఆ యొక్క గొప్ప బాధ్యత కూడా సాధ్యమవుతున్నది ఎప్పుడైతే నీ యొక్క మహిమ, నీ యొక్క వరాలు మాలో నిండి ఉంటాయో. ప్రభు, ఈ యొక్క సమయంలో మా యొక్క ఆత్మలను కడిగివేయమని, ఈ యొక్క పరిశుద్ధ ఆత్మతో నింపమని, ఈ యొక్క ఆత్మవరాలు, ఆ యొక్క ఆత్మ సుజ్ఞాలను మా మనసులలో పదిలపరచమని ప్రార్థిస్తూ, పునీత పౌలు గారు చెప్పిన విధంగా మా యొక్క హృదయాలు నీకు ఆలయాలు, అటువంటి మనస్సును దయచేయమని మేమందరం కూడా ఈ యొక్క పరిశుద్ధ గంట ఆరాధనలో ప్రార్థన చేస్తూ నీకు మొరపెట్టుకుంటున్నాము తండ్రి. ఎందుకింత ప్రేమయా ప్రభు, ఈ పాపి పైన యేసయ్యా, పాపి పైన యేసయ్యా, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు.
పరము వీడి భువికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి తండ్రి దయను మాకు వసగిన తండ్రి దయను మాకు వసగిన యేసు రాజా వందనం, యేసు రాజా వందనం. ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు. ఈ పాపి పైన యేసయ్యా, పాపి పైన యేసయ్యా, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు. పాపినైనా నన్ను పిలచి పరము చేరా దారి చూపిన పాపినైనా నన్ను పిలచి పరము చేరా దారి చూపిన యేసు రాజా వందనం, యేసు రాజా వందనం. చేతుమయ్య నిరతము, చేతుమయ్య నిరతము. ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు. ఈ పాపి పైన యేసయ్యా, ఈ పాపి పైన యేసయ్యా, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు. ప్రభువా, అల్పులమైన మమ్ము మరువక మా మీద దయగా నుండండి. గౌరవంతో విరాజులు మోక్షము నుండి మా యుద్ధకు వచ్చినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. మా బలహీనతల వలన చాలాసార్లు పాపములు పడి మీకు ద్రోహం చేశాము. లోకరక్షక, మీరు ఈ లోకమునకు వచ్చి అనేక కష్టాలు అనుభవించి స్లీవ మీద మరణించినది మమ్ము రక్షించుటకే కదా. కాబట్టి ఎన్ని కష్టములైనను భరించదను, మమ్ము పాపములో పడకుండా కాపాడండి. మీరు మా యందు నివసించుటకు తగిన పుణ్య అంతస్తునకు మాకు అనుగ్రహించండి. పరము వీడి భువికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి పరము వీడి భువికి వచ్చి సిలువ మోసి ప్రాణమిచ్చి తండ్రి దయను మాకు వసగిన తండ్రి దయను మాకు వసగిన యేసు రాజా వందనం, యేసు రాజా వందనం. ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా
ప్రభు. ఈ పాపి పైన యేసయ్యా, ఈ పాపి పైన యేసయ్యా, ఎందుకింత ప్రేమయా ప్రభు, ఎందుకింత ప్రేమయా ప్రభు. ప్రియ సహోదరులారా, మానవులైన మనము దేవుని ద్వారా పశ్చాత్తాపాన్ని పొందినప్పుడు మనలో కలిగేటటువంటి ఆనందం మహా గొప్పది. ఇప్పుడు మనము కీర్తన 92వ కీర్తనను భక్తితో ఆలకించుదాం. ఏ విధంగా ఒక వ్యక్తి దేవుని ద్వారా పొందినటువంటి దీవెనలు ఆయన జీవితంలో అనుభవించినప్పుడు పొందినటువంటి ఆనందం ఏ విధంగా ఉంటుందో అని ఈ యొక్క 92వ కీర్తనలో మనకి కీర్తనకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవా, నీకే వందనములు అర్పించుట మంచిది, మహోన్నతుడవైన నిన్ను కీర్తనలతో స్తుతించుట మేలు. తంత్రి వాయిద్యములతోనూ సితార గానములతోనూ వేకువన నీ ప్రేమను, రేయి నీ విశ్వసనీయతను ప్రకటనము చేయుట లెస్స. ప్రభు, నీ చేయిదములకు గాను నేను ఆనందింతును, నీ కార్యములకు గాను నేను సంతసముతో పాటలు పాడుదును. ప్రభు, నీ కార్యములు ఎంత ఘనమైనవి, నీ ఆలోచనలు ఎంత లోతైనవి. మూర్ఖులు ఈ సంగతిని గుర్తింపజాలరు, అజ్ఞానులు ఈ అంశమును గ్రహింపజాలరు. దుష్టులు కలుపు వలె ఎదిగినను, దుర్మార్గులు వృద్ధిలోనికి వచ్చినను, వారెల్లరూ వేరింట నాశనమగుదురు. నీవు కలకాలము మహోన్నతుడుగా ఉందువు. ప్రభు, నీ శత్రువులు చత్తురు, దుష్కార్యములు చేయి వారెల్ల చెల్ల చెదురగుదురు. అడవి ఎద్దు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలంతో నా చర్మపై అంటితివి. నేను నా శత్రువుల పతనమును చూచితిని, దుష్టవర్తనుల ఆక్రందనమును వింటిని. పుణ్య పురుషులు ఖర్జూరము వలె వృద్ధి చెందుదురు, లెబనోను దేవదారుల వలె నెరుగుదురు. వారు దేవుని మందిరమున నాటగా చక్కగా నెదుగు చెట్ల వలె ఉందురు. ముసలితనములో కూడా కాయలు కాయచు పచ్చగా కలకలలాడుచుందురు. ఆ రీతిగా వారు ప్రభువు నీతిమంతుడవనియు, నాకు ఆశ్రయ దుర్గమైన దేవుని యందు దోషమేమీ లేదనియు రుజువు చేయుదురు. దేవుడు మన కుటుంబాలలో, మన అనుదిన జీవితంలో ఎన్నో ఘనకార్యాలు చేశారు. ప్రియ సహోదరులారా, జ్ఞప్తికి చేసుకుందాం దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు, దీవెనలను. చాలాసార్లు దేవుడు చూపించినటువంటి ప్రేమ, దేవుడు చూపించినటువంటి కరుణ, దయ, ఆయన చూపించినటువంటి అపార కరుణను మనం మర్చిపోతూ ఉంటాం ప్రియ సహోదరులారా. కాబట్టి ఈ యొక్క ఆరాధన సమయంలో దేవుడు చేసిన మేలులన్నిట్లు కూడా కృతజ్ఞతా భావంతో ఆయనకు వందనాలు తెలుపుదాం. ప్రభువా, నా కుటుంబంలో అందరినీ కూడా ఇప్పటి వరకు మంచి ఆరోగ్యములతో కాచి కాపాడినందులకు, మా కుటుంబ సభ్యులందరినీ కూడా ఇప్పటి వరకు శాంతి సమాధానాలతో నింపినందులకు గాను నీకు వేలాది వందనాలు ప్రభువా అని దేవునికి వందనాలు తెలుపుదాం. ప్రియ సహోదరులారా, ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా ఎటువంటి అపాయానికి గురి కాకుండా కాచి కాపాడాడు. తన అనుగ్రహాలతో నింపుతూ ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా నేను ఇప్పటి వరకు కూడా ఎటువంటి కష్టానికి లోను కాకుండా ప్రభు ఇప్పటి వరకు చల్లగా చూచాడు.
కాబట్టి ప్రియ సహోదరులారా, దేవునికి కృతజ్ఞత భావాన్ని చెల్లించడం మన యొక్క బాధ్యత. దేవుడు ఈ క్షణాన నీకు ఆయనతో గడపడానికి, ఈ యొక్క ఆరాధనలో ఆయనతో కూర్చొని మాట్లాడటానికి నీకు అవకాశాన్ని ఇచ్చాడు. దానికి వందనాలు తెలుపుదాం. కుటుంబ సభ్యులని, బంధుమిత్రాదులను, తోబుట్టువులను, నీ చుట్టుప్రక్కల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా, కలహాలు లేకుండా, అసూయ, ద్వేషం, క్రూరత్వం అనే దుర్గుణాలను లేకుండా ఇప్పటి వరకు కూడా సుగుణాలతో నింపి మిమ్మల్ని అందరినీ కూడా ఒక క్రైస్తవ కుటుంబంలాగా మలిచి ఉన్నాడు. దేవునికి వందనాలు అర్పించు. కరోనా సమయంలో ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కానీ నీ కుటుంబాన్ని, నిన్ను దేవుడు చల్లగా కాచి కాపాడాడు. అంతకన్నా గొప్ప అద్భుతం లేదు ప్రియ సహోదరులారా. కాబట్టి నిన్నైన మనసులతో, కృతజ్ఞతా భావంతో ఆయన చేసిన మేలునన్నిటిని కూడా గుర్తుకు చేసుకుంటూ దేవునికి వందనాలు తెలుపుతూ ఈ యొక్క భజన గీతం ద్వారా ఆయన స్తుతించి, ఘనపరిచి, మహిమపరచుదాం. నాలో నీవే, నాలో నీవే, నాలో నీవే, నాలో నీవే, నా అంతరాత్మ నీవే, అనంత ప్రేమ అంతరాత్మ నీవే, అనంత ప్రేమ నీవే. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. సకల మనుష్యులు దేవుని స్తుతించారు, సకల వస్తువులు ప్రభువుని స్తుతించాయి. దూతలు, సకల పునీతులు, పేదలు, భాగ్యవంతులు, సూర్య చంద్ర నక్షత్రములు, వర్షము, వరదలు, సముద్రంలోని ఉదకము, శీతలము, హిమ సముదాయము, మేఘములు, రేయి పగలు, ప్రకాశము, మెరుపులు, ఉరుములు, నదులు, ఊట జలములు, ఈ ప్రపంచంలో సృష్టించినటువంటి ప్రతి ఒక్క జలచరాచులు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాయి. భూమి మీద ప్రాకిడి ప్రాణి, ప్రతి ఒక్క ప్రాణి, ఆకాశంలో ఎగురుతున్నటువంటి ప్రతి ఒక్క పక్షి దేవుని స్తుతించాయి. మనము కూడా దేవుని ప్రేమను పొందిన మంది ప్రజలు, నీతిమంతులుగా ఎంచబడ్డాము. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవునికి వందనాలు చేయి.
ఆనందంతో సంతోషంతో ఆయన గానం చేయి. దేవుడు ఇంకా ఎన్నో దీవెనలు వరాలు నీ కుటుంబంపై నీపై కురిపిస్తాడు. కన్నీటి బ్రతుకున నేనుండగా ఓదార్పు నీవై వచ్చా. కన్నీటి బ్రతుకున నేనుండగా ఓదార్పు నీవై వచ్చావే. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. సహోదరి సహోదరులారా, ఈ పాస్కాయత కాలము దయచేసినందులకు పరలోక తండ్రికి వందనాలు అర్పించదము. ఈనాడు మన హృదయంలోని పరిశుద్ధపరిచి పవిత్రాత్మ ప్రేరణతో నింపి మనను బలపరచమని తండ్రి దేవుణ్ణి ప్రార్థించదము. యేసు ప్రభు చెప్పిన విధంగా ఎవరైతే విశ్వాసముతో ప్రార్థన చేస్తారో వాళ్ళు కోరినటువంటి విన్నపాన్ని సకాలములు ప్రసాదిస్తాను అని పలికాడు. అడగండి ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెదకుడు దొరుకును అనే ఆ గొప్ప సత్యాన్ని ప్రియ సహోదరులారా భక్తితో నిండైన విశ్వాసంతో దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వాళ్ళని సకాలములు మనకు ప్రసాదిస్తాడు. మానవులు అయిన మనకు ఎన్నో కోరికలు ఆశయాలు ఈ లోకంలో జీవించడానికి పరిశుద్ధమైనటువంటి బ్రతుకును బ్రతకడానికి మనకి అవసరం ఉన్నది. కాబట్టి ఆ దేవునికి విన్నవించుకుందాం. ఈ యొక్క విన్నప ప్రార్థనలు మనకున్నటువంటి కోరికలు ఆశయాలు అన్నిటిని కూడా దేవాతి దేవునికి సమర్పిస్తూ, ప్రభువా నేను అడగక ముందే నా మనసు ఎరిగినటువంటి దేవుడవు, అయినా కానీ ప్రభువా నా తరపున నా విశ్వాసంతో నేను ఈ యొక్క విన్నపాన్ని వేడుకుంటూ ఉన్నాను అని దేవునికి నిండైన మనసుతో ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు వాళ్ళని ప్రసాదిస్తాడు. నా వారినందరి కోల్పోయినా నా తోడు నీవై ఉన్నావే. నా వారినందరినీ కోల్పోయినా నా తోడు నీవై ఉన్నావే. నా వారినందరిని కోల్పోయినా నా తోడు నీవై ఉన్నావే. నా వారినందరినీ కోల్పోయినా నా తోడు నీవై ఉన్నావే. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నాలో నీవే, నాలో నీవే, నాలో నాలో నీవే, నాలో నాలో నీవే. నా అంతరాత్మ నీవే,
అంతరాత్మ నీవే, అనంత ప్రేమ నీవే. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మీ జీవితం ద్వారా మాకు ప్రేమ మార్గాన్ని నేర్పారు. మా జీవితములలో ఎన్నో ఒడిదొడుకులతో కష్టపడుచున్నాము. నీ ప్రేమ మార్గంలో నడుచుటకు సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మీ కుమారుడు యేసుక్రీస్తు మరణానికి పునరుత్థానమునకు సాక్ష్యమిచ్చుటకు మాకు ధైర్యం ఒసగండి. అత్యవసర పరిస్థితులలో ఎంతో త్యాగ బుద్ధితో వెలుగుటకు ఓర్పును సహనమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దైవ పిలుపును అందుకొని మీ సేవ చేయుచున్న గురువులను, కన్యాశ్రీలను, బ్రదర్ల గారులని ఆశీర్వదించండి. తమ్ము తాము త్యజించుకొని క్రీస్తునాథుని వెంబడించుచు పరిశుద్ధ తలంపులతోటి నలుగురికి ఆదర్శముగా జీవించుటకు వారికి సహాయపడమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మరణించిన మా సహోదరి సహోదరులను మీ మహిమలో చేర్చుకొనండి. వారు నిత్యము మిమ్ము దర్శించి మిమ్ము పొగడుటకు ఆశించుచున్నాము. వారికి నిత్య మోక్షానందమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఆత్మ శరీరుల వైద్యుడమైన ఓ సర్వేశ్వర, విరిగి నలిగిన మా జీవితములను చక్కదిద్దండి. మీ పవిత్రాత్మ శక్తిని మాకు దయచేయండి. అనారోగ్యంతో బాధపడుచున్న వారందరికీ స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మమ్మందరినీ పోలికగా సృష్టించారు. మా సంఘంలో పెరిగిపోతున్న అవినీతిని తొలగించుటకు, గౌరవ మర్యాదలతో పెరుగుటకు చిత్తశుద్ధిని దయచేయమని వేడుకుంటున్నాము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం మౌనంగా ఉండు. మన యొక్క అవసరాలను, కుటుంబ అవసరాలను, సంఘ అవసరాలను దేవునికి సమర్పించుకుందాం. దయగల దేవుడు, ప్రేమామయుడు, మనం కోరుకున్నటువంటి విన్నపాలను సకాలంలో దయచేస్తారని విశ్వాసాన్ని కలిగి ఆ యొక్క విన్నపాలను ఆయన యొక్క పాదాల చెంత సమర్పించుదాం.
మన యొక్క విన్నపాలన్నిటిని కూడా ఆ యేసు ప్రభు నేర్పినటువంటి పరలోక జపం ద్వారా వేడుకుంటూ ఈ యొక్క విన్నప ప్రార్థనను మనం ముగించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహించగల్గుణ విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కల్గుతన్. శిరమును వంచుడి వినయము తోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించుతీరి. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయలిన వారు మాకు అనుగ్రహించండి. ఆమేన్.
పూజుడవు దేవుడెప్పుడు స్తుతింపబడునుగాక. మాధుర్యం గలవరి నామము స్తుతింపబడునుగాక. నిజ దేవ మనవుడైన యేసు స్తుతింపబడునుగాక. పవనమైన వరి నామము స్తుతింపబడునుగాక. హితము యొక్క పరిశుద్ధ ద్రేవద్రవ్యాన మనమందును వేం చేసియుండు యేసునాథుడు స్తుతింపబడునుగాక. ఓదచు వారైన స్పిరితు సాంక్తు స్తుతింపబడునుగాక. దేవుని తల్లి మరియ మాత స్తుతింపబడునుగాక. ఆమె యొక్క అమలోద్భవం స్తుతింపబడునుగాక. కన్య తల్లి యౌవరి నామము స్తుతింపబడునుగాక. ఆమె యొక్క మోక్షరోహణం స్తుతింపబడునుగాక. మరియ భర్త జోజపగరు స్తుతింపబడునుగాక. తమ దూతల ఎందును తమ అష్ట శిష్యుల ఎందును దేవుడెప్పుడు ఘనముగా స్తుతింపబడునుగాక. పరిశుద్ధ పాపు గారి తలంపు కొరకు పరలోక జపం మంగళవార జపం త్రిత్వ స్తోత్రం వేడుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదం చేత మరియ మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. ఆమేన్. వరప్రసాద మాతా, మా వరాల తల్లి, వరములు సగిమమ్ము నీ దరికి చేర్చుమమ్మా. వరములు సగిమమ్ము నీ దరికి చేర్చుమమ్మా. రక్షణ మార్గముకే ద్వారము నీవే, రక్షకుని ప్రియమాతవు నీవే నీవే. అమ్మా వరప్రసాద మాత, అమ్మా మా వరాల మాత, అమ్మా వరప్రసాద మాత, అమ్మా మా వరాల మాత. పావన మరియా నిర్మల మాత, పరమాత్మునికి మాతవు. పావన మాత నిర్మల మరియా, పరమాత్మునికి మాతవు. ఇలలో మనుజులకు వసగపడిన ప్రియమాతవు.
ఇలలో మనుజులకు ఒసగబడిన ప్రియమాతవు, మా జీవిత పయనములు మా తోడై నిలువుమమ్మా. కష్ట సుఖాలలో ఆదరువై రావమ్మా. అమ్మా వరప్రసాద మాత, అమ్మా మా వరాల మాత, అమ్మా వరప్రసాద మాత, అమ్మా మా వరాల మాత, వరప్రసాద మాత, మా వరాల తల్లి, వరములు సగిమమ్ము నీ దరికి చేర్చుమమ్మా. వరములు సగిమమ్ము నీ దరికి చేర్చుమమ్మా.